జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2024 సంవత్సరం ఆగస్టు మాసంలో ఆగస్టు 4వ తారీఖు నుంచి ఆగస్టు 10వ తారీఖు వరకు ఈ వారం యొక్క వార ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి, అలాగే ద్వాదశ లగ్నాల వాళ్ళకి. ఈ వారంలో గోచార గ్రహస్థితులు వృషభ రాశిలో గురుదేవుడు, అలాగే మంగళ సంచారం జరుగుతుంది. కర్కాటక రాశిలో సూర్యనారాయణమూర్తి సంచారము, సింహరాశిలో బుధదేవుడి సంచారం, శుక్రాచార్యుల వారి సంచారము. బుధదేవుడు ఈ వారం 6వ తారీఖు నుంచి, అంటే 4వ తారీఖు మొదలవుతుంది కదా ఈ వారం మనకి వేదిక్ డే ప్రకారం. 6వ తారీఖు నుంచి ఆయన వక్రగతిలోకి వెళ్తున్నారు. కన్యా రాశిలో కేతుదేవుని సంచారం ఉంది. వక్రించిన శనైశ్వరుడు కుంభరాశిలో సంచారము, అలాగే రాహుదేవుడు మీనరాశిలో సంచారము. ఈ గోచార గ్రహస్థితులలో ఏమన్నా ఒక విశిష్ట అంశం ఉందా, ఏమన్నా ఒక ప్రత్యేకత ఉందా అంటే అది డెఫినెట్గా బుధదేవుడు వక్రిస్తూ ఉన్నాడు. అది కూడా తన రాశికి 12వ రాశి అయిన సింహరాశిలో, అంటే కన్యారాశి బుధదేవుడు మిథున కన్యారాశులకు అధిపతి బుధ భగవానుడు. ఆయన ఒక రాశి నుంచి, అంటే కన్యారాశి నుంచి 1000 స్థానంలో ఆయన వక్రిస్తూ ఉన్నాడు. ఈ వారము గోచారంలో 2 గ్రహాలు వక్రగతిలో ఉన్నాయి. 6వ తారీఖు నుంచి బుధ భగవానుడు వక్రిస్తున్నాడు. ఆల్రెడీ శనీశ్వరుడు వక్రించే ఉన్నాడు. ఇదొక విశేషాంశము. ఇంకొకటి ఏంటంటే ఆయన శుక్రాచార్యుల వారితోటి కూడి వక్రిస్తూ ఉన్నారు. శుక్రబుధుల యోగం లక్ష్మీనారాయణ యోగము యాక్చువల్గా అయితే, బట్ ఆయన శుక్రాచార్యుల వారితోటి ఉండి వక్రించడము ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలను ఇస్తుంది, ఈ విషయాలు మనం తెలుసుకుందాము. అలాగే ఈ వారంలో ఇంకొక విషయం నేను చెప్పాలి. మీ జన్మజాతకం కనుక బాగా ఉంటే గోచారంలో ఫలితాలు బాగోలేదు అని వచ్చినా సరే, ఏ విషయంలో అయినా అది మీ జన్మజాతకం కవర్ చేసేస్తుంది, ఇబ్బంది ఉండదు. ఇప్పుడు మీ రాశి, మీ లగ్నం మీకు తెలిస్తే, మీ రాశి యొక్క ఫలితాలు మీరు తెలుసుకున్నట్లు, మీ లగ్నం ఏ రాశిలో పుట్టిందో, మీరు పుట్టినప్పుడు ఏ లగ్నమైనా అది కూడా తెలుసుకోవడానికి ప్రయత్నించండి. దీనివల్ల అంటే ఆ రాశి యొక్క ఫలితాలు కూడా తెలుసుకోండి. సో అక్కడ ఏంటంటే మీకు రెండిట్లో కలిపి యావరేజ్, ఒకవేళ బాగుంటే ఇంకా బాగుంటుంది, బాగోకపోతే మామూలుగా బాగోదు, ఒక దాంట్లో బాగుండి ఇంకో దాంట్లో బాగోకపోతే అది యావరేజ్గా వెళ్తుందని మీరు ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఏదైనా మీ జన్మజాతకంలో బాగా స్ట్రాంగ్గా ఉంటే గోచారంలో ఒకవేళ బాగోకపోయినా అవయోగాలున్నా మిమ్మల్ని పెద్దగా ఇంపాక్ట్ చేయదు. మీ జన్మజాతకం బాగా స్ట్రాంగ్గా లేకపోయి ఇబ్బందులు పడుతుంటే గోచారం కాపాడేస్తుంది కూడా ఒక్కొక్కసారి. ఈ గోచారంలో మీ రాశి యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయో ఈ వారం మనం తెలుసుకుందాం. మేషరాశిలో పుట్టిన వాళ్ళ వార ఫలితాలు ఈ వారం ఎలా ఉంటుందో చూద్దాం. ఈ వారం మొదటి 2 రోజులు కాస్త వేడికి సంబంధించింది. అంటే ఇప్పుడు ఉష్ణైన శీతలహ అని అంటారు. సో కొంచెం ఓవర్ హీట్ అయినట్లు బాడీ కనిపిస్తుంది. ఓవర్ హీట్ అయిపోయి కొంచెం ఒళ్ళంతా జ్వరం అయితే ఏం రాదు. మీరు థర్మోమీటర్లో చెక్ చేసుకుంటే నార్మల్ టెంపరేచర్ చూపిస్తుంది. కొంచెం ఎందుకో బాడీ అంతా చురుకుగా అనిపిస్తుంది, బాడీ అంతా హీట్ అయిపోయినట్లు అనిపిస్తుంది. కానీ మీ పనులన్నీ కూడా మీరేం డ్రాప్ చేసుకోరు, అన్ని పనులు మీరు చేస్తారు. బట్ మొదటి 2 రోజులు ఇలా కొంచెం ఉంటుంది. ఇక్కడ ఏమవుతుందంటే మీకు ఇప్పుడు ఈ ఫస్ట్ 2 రోజులు కూడా అగ్నితత్వం, జలతత్వం ఈ 2 ఇంబ్యాలెన్స్ అవుతున్నాయి. ఈ 2 ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల మీ బాడీలో టెంపరేచర్ కూడా ఇంబ్యాలెన్స్ అవుతుంది బాగా. కొంచెం అంటే మొదటి 2 రోజులు ఇది తటస్థ. మొదటి 2 రోజులు ఇది మీకు కావచ్చు, మీ ఇంట్లో ఒకళ్ళు మీ జన్మజాతకం బాగుంటే మీ ఇంట్లో ఉన్న వాళ్ళకైనా ఇది తటస్థించవచ్చు, వాళ్ళకైనా సేమ్ అంతే ఉంటుంది మొదటి 2 రోజులు. ఆ తర్వాత నార్మల్ ఉంటుంది. అయితే ఈ వారం మధ్యలో, అంటే మొదటి 2 రోజులు అంటే 4, 5 తారీఖుల్లో ఇలా ఉంటుంది అనుకోండి. సో 6, 7 తారీఖుల్లో మంచి ఫలితాలను మీరు చూస్తారు. ఏ విషయాల్లో మంచి ఫలితాలను చూస్తారంటే కమ్యూనికేషన్ విషయంలో. మీరు ఒక మంచి మెయిల్ ద్వారా ఏదైనా ఒక మంచి న్యూస్ రిసీవ్ చేసుకోవచ్చు, మెసేజ్ ద్వారా మీకు సంబంధించిన ఏదైనా ఒక మంచి న్యూస్ రిసీవ్ చేసుకోవచ్చు. లేదా ఎవరి నుంచైనా మీరు ఒక మెసేజ్ కోసం ఎదురు చూస్తూ ఉంటే, ఎవరైనా మీతోటి మాట్లాడాలని, మీరు వాళ్ళు మాట్లాడితే బాగుండు అని ఆలోచిస్తుంటే వాళ్ళ నుంచి మీకు ఒక కమ్యూనికేషన్ వస్తుంది. అది మీకు హ్యాపీ స్టేట్కి తీసుకెళ్తుంది. ఈ వారం మధ్యలో ఇది తటస్థిస్తుంది. అలాగే ఇప్పుడు ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకైతే మీ వ్యాపారస్తులకైతే మౌత్ పబ్లిసిటీ ఉంటుంది. నిస్సందేహంగా మౌత్ పబ్లిసిటీ ద్వారా మీకు వ్యాపారం బాగా సాగుతుంది, ఇంకా వ్యాపారం పెరుగుతుంది అన్న ఇది మీకు వస్తుంది. ఒకవేళ మీరు ఉద్యోగస్తులు అయితే కనుక మీ వర్క్ యొక్క ఐడెంటిటీని డెఫినెట్గా ఈ వారం మీరు చూపించే తీరుతారు మీ హయ్యర్ అఫీషియల్స్కి.
ఇది ఈ వారం మధ్యలో జరుగుతుంది. అలాగే ఈ వారం మధ్యలో మీకు అంటే కమ్యూనికేషన్స్ విషయంలో చాలా ఫ్రీ ఫ్లోగా మాట్లాడతారు. మధ్య 2 రోజులైతే మీకు తెలియకుండానే ఎక్కువ మాట్లాడేస్తారు. ఒక్కొక్కసారి దుఃఖం మన నోటిని కట్టిపడేస్తుంది. కట్టిపడేస్తున్న ఒక్కోసారి ఎక్కువ కూడా మాట్లాడిపిస్తున్నాను. అక్కడ విపరీతమైన గ్రహస్థితులు ఉంటే జన్మజాతకంలో విపరీతంగా మాట్లాడిస్తున్నాను. బట్ మ్యాక్సిమం దుఃఖం ఉన్నప్పుడు ఎవరితో మాట్లాడరు, ఏకాంతంలోకి వెళ్ళిపోతారు సహజంగా. ఎక్కడో రేర్ కేసెస్లో అలా జరుగుతుంది. సంతోషం మంచితో ఎక్కువ మాట్లాడేలా చేస్తుంది. సో సంతోషంతో మీరు ఎక్కువ మాట్లాడతారు, ఎక్కువగా ఎవరితో అయినా కమ్యూనికేట్ అవ్వాలని చూస్తారు మధ్యలో 2 రోజులు. అంటే అలా ఏదో ఒక విధంగా మీకు సంతోషకరమైంది. ఈ సంతోషకరమైన విషయం మీకు మీ పిల్లలకి కలిపి ఉంటుంది, లేదా మీకు ఇండిపెండెంట్గా ఉండొచ్చు. ఇప్పుడు మీకు పిల్లలు లేదని కూడా మీకు ఇండిపెండెంట్గా పిల్లలు ఉంటే మీ పిల్లలు కూడా సంతోషపడతారు మీ సంతోషాన్ని చూసి. ఇది అండ్ ఈ వారం చివరిలోకి వచ్చేసరికి లాస్ట్ 2 రోజులకి అంటే 9వ తారీఖు 10వ తారీఖు మీకు ఎలా ఉంటుందంటే మీరు ఆ 2 రోజులు ఎలాంటి రుణ ప్రయత్నాలు చేయకూడదు, ఎవరికి డబ్బులు కూడా చేయబదులుగా ఇవ్వకూడదు. మీ మేనత్తలు మీ మేనమామలు కావచ్చు, లేదా మీ కజిన్స్ తోటి కావచ్చు. ఒకవేళ అది కూడా కాకపోతే మీ బంధువర్గంలోకి ఎవరితోటైనా సరే మాట్లాడేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఒక ఓవర్ కమ్యూనికేషన్ ఇక్కడ పనికిరాదు. మీరు చేసే కమ్యూనికేషన్ని వాళ్ళు మిస్కమ్యూనికేట్ చేసే అవకాశం అక్కడ పరిస్థితులు అలా కనిపిస్తూ ఉన్నాయి. అందుకని లాస్ట్ 2 రోజుల మటుకు వీలైనంత వరకు సైలెన్స్ ప్రాక్టీస్ చేయండి, అప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు. మీకు ఎవరైనా కనుక ఎవరితోటైనా మీరు ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అది కొంచెం సెట్ రైట్ అవుతుంది. ఆ ఇబ్బంది నుంచి ఈ వారం చివరిలో బయటకైతే వస్తారు. ఈ వారం చివరిలో మీకు స్లైట్గా స్కిన్ ఎలర్జీస్ రావడానికి అవకాశం ఉంది. ఈ విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. మీకు మీ ఇంట్లోని వాళ్ళకు రెస్పిరేటరీ డిజార్డర్స్, స్కిన్కి సంబంధించిన ఇష్యూస్ ఏదైనా చాలా స్వల్పంగా తలెత్తుతాయి. ఒక్కరోజు ఉంటుందేమో మ్యాక్సిమం, అంతకంటే ఉండదు. ఏదో శరీరంలో దద్దుర్లు వచ్చినట్లు అనిపిస్తుంది, ఒక్కరోజు ఉంటుంది అంతే. ఏదైనా ఒక్కరోజే ఉంటుంది. మంత్ ఎండ్లో శనివారం పూట ఒక్కరోజే ఉంటుంది ఈ వారం ఆఖరిలో. అంతకుమించి ఇది క్యారీ ఓవర్ అవ్వదు. మిగతా అన్ని విషయాల్లో బాగుంది ఈ వారం. మేషరాశి అలాగే మేష లగ్నంలో పుట్టిన వాళ్ళకి, వృషభ రాశి అలాగే వృషభ లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ వారం యొక్క ఫలితాలు. ఈ వారము స్టార్టింగ్లో మీ కమ్యూనికేషన్స్ విషయాల్లో లేదా మీరు ఏదైనా జర్నీ పెట్టుకుంటే ఆ జర్నీ విషయంలో అసంతృప్తి ఉంటుంది. అనవసరంగా ఈ జర్నీ పెట్టుకున్నానేమో, ఇప్పుడు ఆపేస్తే అయిపోయి ఉంటుంది. లేదైనా ఒక ఇనిషియేషన్ తీసుకొని ఏదైనా ఒక పని చేద్దామని అనుకొని ఉంటే కనుక అది మీరు అయిష్టంగానే చేస్తారు. ఏదైనా ఒక ఇనిషియేషన్ తీసుకొని మీకు ప్రోగ్రెషన్కి సంబంధించిన ఏదైనా ఒక పని మీరు ఇంటి బయటికి వెళ్ళి చేయాల్సి వస్తే, లేదా మీ ఆఫీసు కానీ మీ వ్యాపార స్థలాన్ని కానీ వదిలి చేయాల్సిన పని ఏదన్నా ఉంటే అది ఓకే బాగానే ఉంటుంది. కానివ్వండి, మీకు ఎందుకు అనిపిస్తుంది అసలు అనవసరంగా ఇది పెట్టుకున్నానేమో, ఇది పెట్టుకోకుండా ఉంటే హాయిగా ఉండేదేమో అనిపిస్తుంది. అలా ఏమైనా పెట్టుకొని ఉంటాయి. అలా ఏం పెట్టుకోకపోతే మీ కమ్యూనికేషన్ విషయంలో మీకు కొంచెం ఇబ్బందులు తలెత్తుతాయి. మీకు అర్థం కాదు ఇప్పుడు ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మద్దు, ఎవరితో ఏం మాట చెప్పాలి, ఎవరితో ఏం మాట చెప్పకూడదు, ఇలా రకరకాలైన కన్ఫ్యూజన్స్. ఏంటో ఒక రకమైన కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటుంది. అసలు అక్కడ యథార్థం అనేది మనం పక్కన పెడితే, వాస్తవికత పక్కన పెట్టేస్తే చాలా కన్ఫ్యూజన్స్కి చోటు చేసుకుంటుంది మానసికంగా మొదటి 2 రోజులు. తర్వాత ఈ పాయింట్ అప్లికేబిలిటీ ఉండదు, ఇది డిసప్పియర్ అయిపోతుంది. తర్వాత ఎలా ఉంటుందంటే మధ్యలో 2 రోజులు వచ్చేసరికి మీకు ఈ కుటుంబంలోని వాళ్ళతోటి చాలా హ్యాపీగా ఉంటుంది. మీ కుటుంబం మీకు బిగ్ సపోర్ట్ అని మీకు అర్థమవుతుంది. అలాగే మీ కుటుంబంలోని వాళ్ళు ఎవరైనా వృత్తి వ్యాపారాల్లో ఉంటే వాళ్ళకి చాలా బాగా సక్సెస్ఫుల్గా ఉంటుంది. అది మీకు చాలా సంతోషాన్ని కూడా ఇస్తుంది. అలాగే మీకు కూడా ఈ వారం మధ్యలో 2 రోజులు మీకు పర్సనల్గా మీకు హాయిగా అనిపిస్తుంది. సాటిస్ఫాక్టరీ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. మీరు కనుక విద్యార్థినులు అయ్యి ఉంటే, మీరు వృషభ రాశిలో పుట్టి మీరు విద్యార్థులు అయ్యి ఉంటే మీ పేరెంట్స్కి చాలా మంచి శుభ సమయం. మీకు వచ్చారు గ్రహస్థితుల రీత్యా మీకు ఇంట్లో అంటే చక్కగా లీజర్ టైం బాగా దొరుకుతుంది. చదువుకున్నా కూడా అంత వెంటనే రావడము, సో మీకు లీజర్ టైం అలా దొరుకుతుంది. చక్కగా మమ్మీ స్నాక్స్ చేసి పెడితే శుభ్రంగా తిని హ్యాపీగా ఎంజాయ్ చేసి చిల్ అయ్యే టైం ఇది విద్యార్థులకు వృషభ రాశిలో పుట్టుంటే. అలాగే ఈ వారం చివరి 2 రోజులు మీకు ఈ వారం చివరి 2 రోజులు మళ్ళీ మానసికంగా మొదటి 2 రోజులు ఉన్నట్లే ఉంటుంది. కన్ఫ్యూజన్స్, ఎక్కడ తప్పు చేసాం, ఏం మిస్టేక్ అయింది, ఏం అర్థం కాదు. మీతోటి మాట్లాడే వాళ్ళు సూటిపోటి మాటలు మీతోటి అంటూ ఉంటారు.
ఈ సూటిపోటి మాటలు ఎందుకు వస్తున్నాయి, అసలు నేనేం చేశాను, మీకు ఎక్కడ ఏమీ అర్థం కాదు. సో డీప్గా డిక్ చేస్తారు మీకు తెలియకుండానే. సో మీకు రూట్ కాజ్ దొరుకుతుంది, ఎక్కడి నుంచి ప్రాబ్లం రూట్ అయింది ఏంటి ఇదంతా కూడా. సో ఇలాగ మీకు కన్ఫ్యూజన్స్ ఈ వారం చివరిలో కూడా ఉన్నాయి. బట్ ఒక్కటేంటంటే ఈ వారము వృషభ రాశి అలాగే వృషభ లగ్నంలో పుట్టిన వాళ్ళకి గణపతి ఆశీస్సులు చాలా బాగా ఉన్నాయి. అందువల్ల గణపతి ఆశీస్సులు బాగా ఉండడం వల్ల ఎక్కువగా ప్రాబ్లం అయితే చూడరు, బట్ స్టిల్ ప్రాబ్లం అయితే ఎగ్జిస్ట్ అవుతుంది. మీ జన్మజాతకం బాగా ఉంటే ప్రాబ్లం వచ్చినా దాన్ని పెద్దగా కేర్ చేయకుండా మీరు వెళ్ళిపోతారు. మీ జన్మజాతకం సపోర్టింగ్గా లేకపోతే కనుక కొంచెం ఇది మీకు ఇది స్ట్రెస్ఫుల్గానే అనిపిస్తుంది. ఇది ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు వృషభ రాశి అలాగే వృషభ లగ్నంలో పుట్టిన వాళ్ళకి. మిథున రాశి అలాగే మిథున లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు. ఈ వారం మొదటి 2 రోజులు కూడా మీ రాశి వాళ్ళకి బాగానే ఉంటుంది. కాకపోతే మొదటి 2 రోజులు కమ్యూనికేషన్స్ విషయంలో కొంచెం డిస్టర్బెన్సెస్ వస్తాయి. సో కమ్యూనికేషన్ రిలేటెడ్ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మీరు కమ్యూనికేటివ్ ఫీల్డ్స్లో వర్క్ చేస్తూ ఉంటే అప్పుడు కూడా మీరు మీ వర్క్ ప్లేస్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీ వర్క్ ప్లేస్లో మీ కొలీగ్స్ తోటి మీ వర్క్ ప్లేస్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ వారం మీకు ఎవరికైనా ఎస్ఎంఎస్లు పంపించాలన్నా లేదా మీ కొలీగ్స్ తోటి ఏదన్నా వ్యాపారస్తులు అయితే కనుక జనరల్గా ఏదైనా చర్చలు అవి సాగిస్తూ ఉన్నప్పుడు మీరు ఎవరితోటైతే మీరు డీలింగ్స్ చేస్తున్నారో చాలా కేర్ఫుల్గా డీల్ చేయాలి. ఎస్పెషల్లీ ఈ వారం మధ్యలో 2 రోజులు అంటే 4-5 తారీఖులు కాకుండా 6-7 తారీఖులో మీరు చేసే డీలింగ్స్ మీరు 1-2 సార్లు అష్యూర్ చేసుకొని మీరు ప్రామిస్ చేయండి, లేదా డీల్ని తీసుకోండి. లేకపోతే అది మీకు తర్వాత పెద్ద తంట తెచ్చిపెడుతుంది. అది మీకు మీ నేమ్ని డ్యామేజ్ చేసే విధంగా కూడా ఉంటుంది. మార్కెట్లో మీకున్న రెప్యుటేషన్ని డ్యామేజ్ చేసే విధంగా కూడా ఉంటుంది. ఈ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇది వ్యాపారస్తులకు వర్తిస్తుంది. ఉద్యోగస్తులకి మధ్యలో ఎలా ఉంటుందంటే ఉద్యోగస్తులకి ఈ వారం స్టార్టింగ్ 2 రోజులు కూడా నార్మల్గానే ఉంటుంది. కమ్యూనికేషన్లో కొన్ని ప్రాబ్లమ్స్ అయితే తలెత్తుతాయి, బట్ మీకేమంత అది అనిపించదు. బట్ ఈ వారం మధ్యలో అంటే 6-7 తారీఖుల్లో మీకు కొంచెం కమ్యూనికేషన్స్ విషయంలో మీరు చెప్పిన విషయాలన్నీ మిస్కమ్యూనికేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీరు. నార్మల్గా అసలు ఉద్యోగం వ్యాపారం చేయరు విద్యార్థినులు అయితే కనుక మధ్యలో 2 రోజులు చదువు మీరు ఎంత చదువుకున్నా కూడా ఒక పట్టాన మీకు అర్థం కాదు సబ్జెక్టు. మీకు టీచర్స్ చెప్పింది కూడా లేదా మీ లెక్చరర్స్ చెప్పింది మీకు అర్థం కాదు. కన్ఫ్యూజన్స్ ఎక్కువగా ఉంటాయి. మెయిన్ మిథున రాశి మిథున లగ్నాల్లో పుట్టిన వాళ్ళకి మతిమరుపు ఈ వారం ఎక్కువగా ఉంటుంది, ప్రత్యేకించి మధ్యలో. అందువల్ల మీరు ఉద్యోగస్తులైనా వ్యాపారస్తులైనా జాగ్రత్తగా ఉండాలి. మీరు వాళ్ళకి ఫ్లోలో ఏదో చెప్పేస్తారు, తర్వాత వాళ్ళు అదే పట్టుకొని కూర్చుంటారు. అది మీకు చాలా రెప్యుటేషన్ని ప్రాబ్లం చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే మిగతా విషయాల్లో బాగుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే మీ రాష్ట్రాధిపతి అయిన బుధుడి యొక్క బలం మీకు చాలా బాగా ఉంది ఈ వారం. బుధ బలం అనుకూలంగా ఉండడం వల్ల బుధ భగవానుడు ఇప్పుడు మనం తెలుసుకోబోయే రెమెడీ చేయడం వల్ల బుధ భగవానుడు అసలు మీకు ఈ ప్రాబ్లం చూడనీయకుండానే రైట్ చేసేస్తాడు. సపోజ్ మీ జన్మజాతకం అనుకూలంగా ఉంటే అప్పుడు మీకు అసలు ఈ ప్రాబ్లం చాలా స్వల్పంగా హిట్ అవుతుంది, అంతే పెద్దగా కౌంటబుల్ లెవెల్లో అయితే ఉండదు. మీ జన్మజాతకం బలంగా లేకపోతే అప్పుడు ఈ రెమెడీ చేసుకోండి. అసలు ఉన్నా లేదని మీకు తెలియదు అనుకుంటే ఇప్పుడు మనం తెలుసుకోబోయే రెమెడీ చేసుకోండి. అప్పుడు ఈ బాధ బెంగా ఉండదు, చాలా ప్రాబ్లం చిన్నగా వస్తుంది. అది మీకు ఏంటంటే ఫ్యూచర్లో ఇది మీకు హెల్ప్ కూడా అవుతుంది. సో ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మనం బిజినెస్ విషయంలో ఒక అంటే నేచర్ మీకు ఒక విషయాన్ని తెలియజెప్తుంది. ఏ విషయంలో మీరు ల్యాక్ అవుతున్నారు, ఏ విషయంలో మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకుంటే మీ బిజినెస్ బాగా వెళ్తుంది అనే విషయాన్ని చెప్తాను. ఈ వారం లాస్ట్ 2 రోజులకు వచ్చేప్పటికంటే 9-10 తారీఖులకు వచ్చేప్పటికి మీకు ఎలా ఉంటుందంటేనండి కొంచెం అంతా కూడా బాగానే అనిపిస్తుంది, అన్ని విషయాల్లో బాగానే ఉంటుంది. అయితే ఒక్కటేంటంటే మీ ఆలోచనలు అన్నీ కూడా చాలా చక్కగా ఫ్లోగా వెళ్తాయి అన్నమాట. అంటే ఏ నిర్ణయాలు తీసుకోవాలి, ఏ విషయంలో ఎలా ఉండాలి, వీటి గురించి తీవ్రంగా ఆలోచనలు అయితే ఉంటాయి ఈ వారాంతంలో. బట్ ఈ ఆలోచనలు అన్నీ కూడా మీకు మనశ్శాంతిని ఇస్తాయి. అంటే చక్కగా ఒక ప్రాపర్ వేలో ఎలా వెళ్ళాలి, ఒక డిసిప్లిన్డ్ వేలో మీ లైఫ్ని ఎలా లీడ్ చేయాలి, ఇలాంటివన్నీ కూడా నేచర్ నుంచి మీకు ఈ వారం లాస్ట్లో డౌన్లోడ్ అవుతాయి. సో వీలైనంత వరకు ఈ వారం లాస్ట్లో ఈ వారాంతంలో మీకు తెలియకుండానే మీరు ఐసోలేట్ అయిపోతారు. ఎవరితోటి ఎక్కువ ఏం మాట్లాడరు, ఇంట్లో ఉన్న వాళ్ళతో కూడా ఎక్కువగా మాట్లాడరు.
ఒక గదిలో కూర్చొని తలుపేసుకోవడమో, లేదంటే ఒకవేళ మీరు ఆఫీస్కి వెళ్ళినా వ్యాపార స్థలంలో ఉన్నా ఎంతవరకు అవసరమైతే అంతవరకే మాట్లాడతారు. మీకు తెలియకుండానే ఒక సైలెన్స్లోకి వెళ్ళిపోతారు. ఈ సైలెన్స్లోనే మీకు కొన్ని విషయాలు అంటే మైండ్ పనిచేయడం మొదలు పెడుతుంది కదా సైలెన్స్లోకి వెళ్ళిపోయినప్పుడు. సో అప్పుడు ఏంటంటే మీకు కొన్ని మంచి అద్భుతమైన ఐడియాలు కూడా వస్తాయి. మీ మీ ఫ్యూచర్ ప్రోగ్రెషన్ కోసం డెఫినెట్గా వస్తాయి. ఇది ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు. మిథున రాశి అలాగే మిథున లగ్నంలో పుట్టిన వాళ్ళందరికీ కూడా. కర్కాటక రాశి, కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళకి ఫస్ట్ 2 రోజులు మీకు ఫైనాన్షియల్గా చాలా బాగా ఉంటుంది. మీరు వ్యాపారస్తులైతే ఇంకా అదృష్టవంతులు, ఎందుకంటే వ్యాపారం చాలా బాగా సాగుతుంది. ట్రేడర్స్కి సూపర్ సమయం మొదటి 2 రోజులు, అసలు ఈ వారం మొత్తం కూడా మొదటి 2 రోజులు ఇంకా ఎక్కువ. అయితే ఉద్యోగస్తులకి అధికారులతోటి చాలా అనుకూలత ఉంటుంది. ఎంత అనుకూలత ఉంటుందంటే మీ ప్రోగ్రెషన్కి ఇంకా డోకా లేదు, మీరు కొంచెం మీ పనులు మీరు బాగా చేసుకుంటూ వెళ్ళిపోతే చక్కగా ఉంది. యజమానుల యొక్క సపోర్టు, మీ హైయర్ అఫీషియల్స్ యొక్క సపోర్టు మీకు బాగా ఉంది అన్న విషయం మీకు అర్థమవుతుంది. ఇది మొదటి 2 రోజులు ఉంటుంది. ఆ తర్వాత మధ్యలో 2 రోజులు, ఈ వారం మధ్యలో అంటే 4, 5 కాకుండా 6, 7, 8వ తారీఖుల్లో, ఈ 6, 7, 8వ తారీఖుల్లో కమ్యూనికేషన్స్ విషయంలో అనుకూలతలు ఉంటాయి మీకు. మీరు కమ్యూనికేటివ్ ఫీల్డ్స్లో ఉంటే ఇంకా బాగా ఉంటుంది. ఒకవేళ మీరు కమ్యూనికేటివ్ ఫీల్డ్స్లో లేకపోయినా సరే కమ్యూనికేషన్ పరంగా మీకు చాలా అనుకూలతలు ఉంటాయి. అయితే ఇక్కడ ఒక చిన్న విషయంలో మీరు జాగ్రత్త పడాలి. అదేంటంటే ఎవరికైనా సరే ప్రామిస్ చేయకండి, వాగ్దానం చేయకండి. వాగ్దానం చేసినప్పుడు ఏదైనా పనులు చేస్తామని ప్రామిస్ చేస్తే అది నిలబెట్టుకోలేకపోతే ఈ టైంలో అది మీకు కర్మదోషంగా పరిణమిస్తుంది. అందువల్ల మీరు ఈ వారం వరకు ఎవరికైనా సరే ఏదైనా మిమ్మల్ని హెల్ప్ అడిగితే పోస్ట్పోన్ చేయండి తప్పించి చేస్తాను అని మటుకు ప్రామిస్ చేయకండి. ఒకవేళ మీకు సాధ్యపడేదైతేనే ప్రామిస్ చేయండి, సాధ్యపడనిదైతే నిర్మోహమాటంగా చెప్పేసేసేయండి. అంచనిష్ఠూరం కంటే ఆదినిష్ఠూరం ఎప్పుడు మేలే. సో ముందే మీరు చెప్పేసేస్తే కనుక మీకు ఏ రకమైన ఇబ్బంది ఉండదు. లేకపోతే ఇప్పుడు ఏంటంటే కొన్ని నెగిటివ్ ఎనర్జీస్ వర్క్ చేస్తూ ఉన్నాయి. నెగిటివ్ ఎనర్జీస్ దేనికి వర్క్ చేస్తున్నాయంటే కర్మదోషాలను ఆపాదించడానికి మీ ఆస్ట్రల్ బాడీ మీద. దాన్ని అలౌ చేయకండి. ఎలా చేస్తారు, మీరు ఏదైనా ప్రామిస్ చేసి మీరు నిలుపుకుంటే డెఫినెట్గా అక్కడ మీరు దేవతల యొక్క బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నట్టే. నెగిటివ్ ఎనర్జీస్ అనవసరంగా వీళ్ళకి టాస్క్ ఇచ్చామని బాధపడి వెనక్కి వెళ్ళిపోతాయి. సపోజ్ మీరు నిలబెట్టుకోలేనిదైనా లేదా నిలబెట్టుకోలేకపోయినా కూడా అది ప్రాబ్లంగా పరిణమిస్తుంది. ప్రాబ్లం అంటే ఒక కర్మదోషం ఏర్పడుతుంది. సో ఏదైనా ఒక యోగానికి అది టెంపరీగా లాక్ చేస్తుంది. అందువల్ల ఈ విషయం జాగ్రత్తగా ఉన్నాను. ఇంక ఈ వారం చివరికి వచ్చేసరికి, ఈ వారం చివరిలో మీరు కమ్యూనికేషన్స్ విషయాల్లో కొంచెం ఎక్కువగా ఎవరితోటి మాట్లాడడానికి ఇష్టపడరు. సైలెన్స్ని ప్రాక్టీస్ చేయాలనుకుంటారు. ఎక్కువగా మీరు ఏకాంతంలో ఉంటేనే హాయిగా ఉంది అనిపిస్తుంది. ఈ వారం లాస్ట్లో చివరి 2 రోజులే ఎక్కువగా మీతో చాలామంది మాట్లాడాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అది మీ బంధువర్గంలోని వాళ్ళు కావచ్చు, మీ ఇంట్లోని వాళ్ళు కావచ్చు, లేదా మీకు తెలిసిన వాళ్ళు కావచ్చు. అసలు మీరు అంటే ప్రయత్నపూర్వకంగానే వాళ్ళందరినీ అవాయిడ్ చేస్తారు. మీకు కూడా అదే అనిపిస్తుంది, వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో అని. బట్ మీకు తెలియకుండానే బికాజ్ ఇక్కడ మీ ఆస్ట్రల్ బాడీ ఇప్పుడు యాక్టివ్గా ఉంది ఈ వారము. అందువల్ల ఏంటంటే ఆస్ట్రల్ బాడీ ఎప్పుడైతే యాక్టివ్గా ఉంటుందో ఫస్ట్ మన చేత చేయించే పని సైలెన్స్ మోడ్లోకి తీసుకెళ్ళిపోతున్నాం మనన్నది. సో అదే డ్రైవ్ ఇప్పుడు ఉంది కాబట్టి సైలెంట్ మోడ్లోకి మీరు ఈ వారం చివరి 2 రోజుల్లో వెళ్ళిపోతారు. సో ఎంతవరకు అవసరమో అంతవరకే మాట్లాడతారు ఎవరితోటైనా. ఇంకా ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి ఇద్దరికీ కూడా అనుకూలతలు చాలా చక్కగా ఉన్నాయి. ఫైనాన్షియల్గా ఎలాంటి ఇబ్బంది లేదు. మీరు విద్యార్థినులు అయితే కనుక మీకు ఈ వారం చాలా చక్కటి ఫలితాలు ఉన్నాయి, ఎలాంటి ఇబ్బంది లేదు. అలాగే మీరు ప్రెగ్నెన్సీ ఉన్నా కూడా చాలా చక్కగా ఉంది. మీరు సంతానవతులు అయితే మీ సంతానానికి అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి. ఇవి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు కర్కాటక రాశి అలాగే కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళకి. సింహరాశి సింహ లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ వారం మొదటి 2 రోజులు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ప్రయాణాలకి ఎక్కువగా ఖర్చు చేయాల్సి వస్తారు. ఇప్పుడు మీ జన్మజాతకంలో ఏం ప్రయాణం సూచించకపోయినా అనుకోకుండా ఏదన్నా ఒక టూర్కో లేకపోతే మీరున్న ప్లేస్ నుంచి దగ్గర ప్లేస్కి వెళ్ళినా కొంచెం అనుకున్న దానికంటే ఖర్చు అయితే ఎక్కువగానే అవుతుంది. అంటే ఈ వారం స్టార్టింగే మీకు ఒక డబ్బు ఖర్చుతో ప్రారంభమవుతుంది. అది ఏ రకంగా అయినా అవ్వచ్చు. బట్ మేజర్గా ప్రయాణానికి సంబంధించిన ఖర్చు ఎక్కువగా చూపిస్తూ ఉంది. అది దీనివల్ల మీకు ప్లస్ ఉండదు, మైనస్ ఉండదు.
బట్ ఒకటి మీకు ప్రయాణం వల్ల ఖర్చు అయితే మటుకు హ్యాపీనెస్ అయితే ఉంటుంది. మనసులో మీరు వెళ్ళిన చోటకి వల్ల మీకు ప్రశాంతత అయితే దొరుకుతుంది, హ్యాపీగా అయితే ఉంటారు. అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఈ వారము మీకు తెలియకుండానే మీకు ఏదైనా ఆత్మన్యూన్యత భావం ఉంటే దాన్ని అధిగమించగలుగుతారు. మొదటి 2 రోజులు ఇప్పుడు డబ్బు ఖర్చు కాకపోతే కనుక డబ్బు ఖర్చు అయినా కాకపోయినా కూడా మీకున్న ఆత్మన్యూన్యత భావము, మీకున్న లో కాన్ఫిడెన్సు, అలాగే మీకున్న లో సెల్ఫ్ ఎస్టీము, మీకున్న అభద్రతా భావం ఇవన్నీ కూడా ఖర్చు అయిపోతాయి. వాటికి ఎక్కువ అవకాశం ఉండదు, అవి పెరగవు, ఖర్చు అయిపోతాయి. ఇవి ఖర్చు అయిపోవడం వల్ల ఏమవుతుంది, మీకు కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉంటుంది. ఈ కాన్ఫిడెన్స్ ఈ వారం మధ్యలో మీకు బాగా తెలుస్తుంది. ఈ వారం మధ్యలో మీకు చాలా బాగుంది. అంటే 6, 7, 8 తారీఖుల్లో చాలా బాగా అనుకూలంగా ఉంది మీకు ఈ వారము. ఏ విషయాల్లో అనుకూలంగా ఉందంటే డెఫినెట్గా ఫైనాన్షియల్ మ్యాటర్స్లో అనుకూలంగా ఉంది. ఈ వారం మీ సమర్థత మీకు అర్థమవుతుంది. మీరు ఉద్యోగస్తులైనా వ్యాపారస్తులు, ఇప్పుడు ఉద్యోగస్తులు అయితే అప్రిషియేషన్ అందుకుంటారు. మీకు మీ టైం మీ జన్మజాతకం బాగుంటే మీకు ప్రోగ్రెషన్ కూడా, మనీ వైజ్ ప్రోగ్రెషన్ కూడా ఉంటుంది. వ్యాపారస్తులు అయితే మీ వ్యాపారం చాలా సజావుగా సాగుతుంది, చాలా బాగా మీకు తృప్తిని ఇస్తుంది. మంచి మంచి ఆర్థిక సంపత్తి బాగా ఉంటుంది ఈ వారం. ఈ వారం మధ్యలో చాలా చక్కగా వెళ్తుంది, ఆనందంగా వెళ్తుంది. కుటుంబంలోని వారితో సమయం ఎక్కువ గడపగలుగుతారు. మీరు అనుకున్న పనులు, మీకు హాబీస్ ఇలాంటివి ఏమైనా ఉంటే వాటి కోసం మీరు టైం కేటాయించగలుగుతారు. ఇలాంటివన్నీ సజావుగా వెళ్తుంది. మీ షెడ్యూల్ చక్కగా వెళ్తుంది, అక్కడ అంతరాయాలు లేకుండా. ఈ వారము చివర్లో అంటే లాస్ట్ 2 రోజులు 9, 10వ తారీఖుల్లో మటుకు మీరు కొంచెం మనీ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మనీ విషయాల్లో అంటే ఎస్పెషల్లీ మీకు ఏదైనా ఆన్లైన్ పేమెంట్స్ ఇలాంటివి 1కి 2 సార్లు చెక్ చేసుకొని చేయండి. మిస్ ట్రాన్సాక్షన్ అయ్యి డబ్బులు కొంచెం పొరపాటున వేరే అకౌంట్లో వెళ్ళే అవకాశం ఉంది. సో మీరు ఎవరికైనా మీ పేమెంట్ ఆప్షన్ పంపించాలన్నా 1కి 2 సార్లు చెక్ చేసుకొని పంపించండి. అలాగే మీరు ఎవరికైనా పేమెంట్ చేయాలన్నా మిస్ ట్రాన్సాక్షన్ అవుతుంది కాబట్టి కొంచెం మీరు చూసుకొని ఆచితూచి ఈ పేమెంట్ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. అలాగే పేమెంట్ విషయం ఒకటి. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు ఎవరి వల్లన్నా ఇబ్బంది పడుతూ ఉంటే, ఎవరైనా మిమ్మల్ని అనవసరంగా సూటిపోటి మాటలని లేదా చిన్న చూపు చూసి ఏదో ఒక రకంగా ఇబ్బంది పెడుతూ ఉంటే ఈ వారం చివరిలో వాటి నుంచి బయటకు వచ్చేస్తారు. ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నారో, ఒకవేళ మీరు ఎవరినైనా అపార్థం చేసుకున్నా ఇది వయసు అవసరం ఉంటుంది, వాటి నుంచి బయటకు వస్తారు. మీరు అపార్థం చేసుకుంటే అనవసరంగా అపార్థం చేసుకున్నానని అనుకుంటారు. ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా చిన్న చూపు చూసినా లేదా సూటిపోటి మాటలు ఇదివరకులో గతంలో ఉన్నా ఇప్పుడు వాళ్ళు దానికి డెఫినెట్గా రిగ్రెట్ ఫీల్ అవుతారు, చాలా రిగ్రెట్ ఫీల్ అవుతారు. ఒక రకమైన పశ్చాత్తాప ధోరణిలోకి కూడా వెళ్ళిపోతారు. ఇది ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు సింహరాశి, అలాగే సింహలగ్నంలో పుట్టిన వాళ్ళందరికీ కూడా. కన్యారాశిలో పుట్టిన వాళ్ళకి, కన్యాలగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ వారం మొదటి 2 రోజులు ఆర్థికంగా చాలా బాగా ఉంటుంది. ఆర్థికంగా బాగా ఉంటుంది, అయితే డబ్బు ఖర్చు కూడా వస్తూనే ఉంటుంది. ఇప్పుడు మీకు డబ్బులు బాగా వస్తున్నాయి అని అనుకుంటే దానికి తగ్గట్టు ఖర్చు కనిపించేస్తుంది అన్నట్లు ఉంటుంది. బట్ హ్యాపీనెస్ అయితే మీకు చాలా బాగా ఉంటుంది. మీ తండ్రి గారికి సంబంధించి కొన్ని ఖర్చులు జరుగుతాయి. సపోజ్ మీకు తండ్రి గారు లేకపోతే తండ్రికి సంబంధించిన తండ్రి సమానమైన వాళ్ళకి ఏదన్నా హెల్త్ పరంగా ఇబ్బంది రావడము, లేదంటే వాళ్ళకి ఏదన్నా ఒకవేళ హెల్త్ పరంగా ఇబ్బంది కాకపోతే కనుక ఇంకా మీకు ఏదైనా ఒక చిన్న ఖర్చు వచ్చే అవకాశం ఉంటుంది ఇది. అలాగే ఇంకొకటి ఏంటంటే ఈ వారము మొదటి 2 రోజులు మీకు చాలా అంటే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది, ఫైనాన్షియల్గా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈ వారం మధ్యలో 2 రోజులు అంటే 6, 7, 8 తారీఖులు మంచి సమయమే, శుభ సమయమే. అయితే ఒక్క విషయంలో మీకు కొంచెము ఇబ్బంది అనిపిస్తుంది. ఆ ఒక్క విషయం ఏంటంటే మీ నేబర్స్ తోటి మీకు కొంచెం చిక్కులు వచ్చే అవకాశం ఉంది. సో మీ నేబర్స్ తోటి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీ నేబర్స్ తోటి ఎలాంటి కమ్యూనికేషన్స్ ఈ మధ్యలో పెట్టుకోకపోవడం మంచిది. అంతకుముందు మీరు చేసిన కమ్యూనికేషన్కి సంబంధించిన ప్రాబ్లం ఏదైనా ఇప్పుడు అరైజ్ అయ్యే అవకాశం కూడా ఉంది. సో మీ నేబర్స్ తోటి, ఒకవేళ ఉద్యోగస్తులు అయితే మీ కొలీగ్స్ మీ నేబర్స్, ఒకవేళ వ్యాపారస్తులు అయితే కనుక మీ క్లయింట్స్ మీ నేబర్స్ కింద ఇక్కడ భావించండి.
ఒకవేళ ఇదేం లేకపోతే కనుక మీరు సీనియర్ సిటిజన్ అయినా, హోమ్ మేకర్స్ అయినా, మీ చుట్టూ ఉన్న వాళ్ళు మీ నైబర్స్. ఈ కొంచెం ప్రాబ్లం వస్తుంది, బట్ అది సెటరైట్ అయిపోతుంది. బట్ అది సెటరైట్ పూర్తిగా అవుతుందా లేదా పార్షియల్గా సెటరైట్ అవుతుందా అన్నది మీ జన్మజాతకాన్ని బట్టి, మీ జన్మజాతకాన్ని అనుసరించి ఆధారపడి ఉంటుంది. సో దీని నుంచి బయటికి రావడానికి అసలు ఇవన్నీ ఎక్కువ చూడకుండా ఉండడానికి మనం ఇప్పుడు రెమెడీ చెప్తాను లాస్ట్లో, అది చేసుకోండి, అప్పుడు మేజర్ ప్రాబ్లం కాకుండా ఉంటుంది. అలాగే ఈ వారం చివరిలో మీకు తెలియకుండానే అంటే లోపలికి అన్నిటి నుంచి డిటాచ్ అయిపోతారు. సో ఒక రకమైన ఆలోచన మీలో వస్తుంది, ఏది కూడా ఈ సృష్టిలో, ఈ ప్రపంచంలో ఏది కూడా పర్మనెంట్ కాదు, ఎక్కువగా దేని గురించి ఆలోచించకూడదు అని చెప్పి ఒక రకంగా మీకు మీరే ఒక ఐసోలేషన్ మోడ్లోకి వెళ్ళిపోతారు. ఒక లాస్ట్ చివరి 2 రోజుల మటుకు వీలైనంత వరకు మిమ్మల్ని మీరు అందరితోటి దూరంగా ఉంటారు. ఇంట్లోని వాళ్ళతోటి కూడా, ఇంక్లూడింగ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి కూడా లాస్ట్ 2 రోజులు దూరంగా ఉంటారు. వాళ్ళు అడుగుతూనే ఉంటారు, ఎందుకు మాట్లాడట్లేదు అని చెప్పి. కారణం కూడా ఏమి ఉండదు, జస్ట్ మీకు సైలెంట్గా ఉండాలనిపిస్తుంది, అదే మీకు ఆనందంగా అనిపిస్తుంది. సో ఆనందంగా అలానే ఉంటారు. అయితే ఇక్కడ ఈ సైలెన్స్ ఏంటంటే బయటకు మాట్లాడటం ఆపేసిన సైలెన్స్ కాదు, లోపల కూడా మీకు సైలెంట్ అయిపోతారు మీకు తెలియకుండానే. అంటే ఏ ఆలోచనలు మీకు రావు. ఇది ఈ వారం చివరి 2 రోజులు జరుగుతుంది. కానీ ఈ వారం చివరి 2 రోజులు బిజీ కూడా అయిపోతారు బాగా. వర్క్ వైజ్ చాలా స్ట్రెస్ ఉంటుంది. స్ట్రెస్ అంటే అది మీకు ఆనందంగానే అనిపిస్తుంది, ఎక్కడ స్ట్రెస్ అని కూడా అనిపించదు. ఎంత బిజీ అయిపోతారంటే మీ ఇంట్లో ఉన్న వాళ్ళతో మీరు మాట్లాడలేనంత బిజీ, మీతో కూడా మీరు మాట్లాడుకోలేనంత బిజీ అయిపోతారు. సో ఒక రకంగా అందుకే సైలెంట్ అయిపోతారని చెప్పాను. ఆర్థికంగా ఈ వారం స్టార్టింగ్లో, ఎండింగ్లో చాలా అనుకూలతలు ఉన్నాయి కన్యారాశి, అలాగే కన్యా లగ్నంలో పుట్టిన వాళ్ళకి. తులారాశిలో పుట్టిన వాళ్ళకి, అలాగే తులా లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ వారము ఉద్యోగస్తులకి స్టార్టింగ్లో చాలా అనుకూలంగా ఉంది. వ్యాపారస్తులకి సొసైటీలో గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి. ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి ఇద్దరికీ కూడా చాలా, అంటే ఫినాన్షియల్గా మంచి శుభ సమయము. ఉద్యోగస్తులకైతే కొంచెం చేంజెస్ జరుగుతాయి ఉద్యోగంలో. ఏదన్నా మీరు స్థల మార్పు కానివ్వండి, లేదా ఫైనాన్షియల్ చేంజెస్ ఏదన్నా జరుగుతాయి. వ్యాపారస్తులకి ఏంటంటే ట్రేడింగ్స్ ఎక్కువగా జరుగుతాయి, అంటే ఇప్పటివరకు మీకు రాని కొత్త క్లయింట్స్ మీకు రావచ్చు. సో వ్యాపారం విస్తరిస్తుంది, సో కొత్తగా మీ క్లయింట్ బేస్ పెరుగుతుంది, ఇది వ్యాపారస్తులకు ఉంటుంది. ఈ వారం మధ్యలో విద్యార్థినులకైతే ఎక్కువగా ఒకచోట కూర్చోకుండా, అంటే టైం టు టైం అన్నీ చేస్తారు, బట్ ఎక్కువగా అటు ఇటు హడావుడిగా తిరగడం ఎక్కువగా ఉంటుంది ఈ వారం. అంటే ఒక చోట కుదురుగా కూర్చోకుండా ఎక్కువగా తిరుగుతూ ఉంటారు. మేబీ తిరగడం దేనికి రావచ్చు, ఏదైనా ఒక మంచి కోర్సు నేర్చుకోవాలంటే చాలా చోట్ల ఎంక్వైరీ చేయాలి, ఆ ఎంక్వైరీ చేసే క్రమంలో ఎక్కువగా తిరగచ్చు, లేదా ఆన్లైన్లో ఎక్కువసేపు ఉంటారు. సో ఇలా విద్యార్థినులకి ఈ వారం ఉంటుంది. ఇంకా ఈ వారం మధ్యలో అంటే 6, 7, 8 తారీఖుల్లో అనుకూలమైతే ఉంది, కానీ కొంచెం డబ్బు ఖర్చు ఉంటుంది. ఈ డబ్బు ఖర్చు ఏదైనా ఒక ఫంక్షన్కో, ఒక గెట్ టుగెదర్కో, లేదంటే ఎక్కడికైనా వెళ్ళడానికి, ఎక్కడికైనా ఏదైనా ప్రదేశానికి వెళ్ళడానికైనా సరే ఈ డబ్బు ఖర్చు ఉంటుంది. అలాగే మీ తండ్రికి సంబంధించిన ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికైనా సరే డబ్బు ఖర్చు ఉంటుంది. మీకు ఈ డబ్బు ఖర్చు ఎలా ఉంటుందంటే ఆనందంగానే ఖర్చు చేస్తారు, ఏది కూడా బాధగా ఖర్చు చేయరు. అలాగే ఇంకొకటి ఏంటంటే సెల్ఫ్గా కూడా మీకు ఏదైనా ఒక గిఫ్ట్ మీకు మీరే ఇచ్చుకుంటారు, అంటే ఇది ఎలా ఉంటుందంటే మీకు మీరంటే కొంచెం ఏదైనా మీకు సంబంధించి మీరు ఏదో ఎప్పటి నుంచో కొనుక్కోవాలనుకుంటున్నారు, అది ఒక మొబైల్ కావచ్చు, ఒక కారు కావచ్చు, లేదా ఒక బైక్ కావచ్చు, లేదా ఏదైనా సరే మీకు మీరు కొనుక్కోవాలని ఇప్పుడు ఎందుకులే తర్వాత చూద్దాం పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చేవి ఏదైనా ఉంటే కనుక అది ఇప్పుడు మీరు కొనుక్కుంటారు, దానికి డెస్టినీ అవకాశం కనిపిస్తుంది. ఇదే విద్యార్థులకైతే వాళ్ళు కొనుక్కోలేరు కాబట్టి మీకు గిఫ్ట్ల రూపంలో ఏదైనా ఒక గిఫ్ట్ వస్తుంది, వాల్యుబుల్ గిఫ్ట్, మీరు సంతోషపడే గిఫ్ట్ మీ పేరెంట్స్ నుంచి కానీ ఎవరి నుంచి అయినా మీకు రూట్ అవుతుంది. అదే మీరు సీనియర్ సిటిజన్స్ అయినా కూడా ఇదే పాయింట్ అప్లికేబిలిటీ ఉంటుంది. ఏదన్నా ఒక గిఫ్ట్ రావడం, లేదా మీ పిల్లలకి బాగుంది అన్న విషయం మీరు వినడం, మీ పిల్లలతో మీరు టైం స్పెండ్ చేయగలగడం, ఇలాంటివన్నీ ఉంటాయి. ఈ వారం చివరిలో కొంచెం మీకు అంటే నార్మల్గానే ఉంటుంది,
గోచారం అయితే మీకు సపోర్టు చేయట్లేదు, అపోజ్ కూడా చేయట్లేదు ఈ వారం నుండి చివరి 2 రోజులు. సో మీ జన్మజాతకంలో బాగా ఉంటే బాగా ఉంటుంది, లేకపోతే కనుక కొంచెం ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే గోచారం సపోర్ట్ చేయట్లేదు, అలాగని అపోజ్ కూడా చేయట్లేదు. ఇవి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు తులారాశి అలాగే తులా లగ్నంలో పుట్టిన వాళ్ళందరికీ కూడా. వృశ్చిక రాశి వృశ్చిక లగ్నంలో పుట్టిన వాళ్ళకి, ఈ వృశ్చిక రాశిలో పుట్టిన వాళ్ళకి అలాగే వృశ్చిక లగ్నంలో పుట్టిన వాళ్ళకి మొదటి 2 రోజులు ఏదైనా శుభవార్తలు అందుకుంటారు. మొదటి 2 రోజులు మీకు చాలా జాయ్ఫుల్ మోడ్లో ఉంటారు. శుభవార్తలు అందుకోకపోతే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది, చాలా మైండ్ అంతా కూడా చాలా హాయిగా అనిపిస్తుంది. ఉద్యోగస్తులకి మొదటి 2 రోజుల్లో చాలా అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి. వ్యాపారస్తులకి మధ్యలో బాగా ఉంది, మొదటి 2 రోజులు న్యూట్రల్గా ఉంది. అదే మొదటి 2 రోజులు మీరు విద్యార్థినులు అయినా లేదా సీనియర్ సిటిజన్స్ అయినా మీ గోచార గ్రహస్థితుల రీత్యా మీ తండ్రి గారికి అనుకూలం చాలా బాగా ఉంది. మీ తండ్రి గారికి ప్రొఫెషనల్గా కావచ్చు, పర్సనల్ లైఫ్లో కావచ్చు చాలా అనుకూలతలు ఉన్నాయి. అలాగే మీరు సీనియర్ సిటిజన్సే అనుకోండి, అప్పుడు మీకేంటంటే ఏదైనా ఒక శుభవార్తలు వింటారు, లేదా అంతా కూడా చాలా హాయిగా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఏదైనా మీకు దైవానికి సంబంధించిన అనుకూలతలు ఎక్కువగా ఉంటాయి మొదటి 2 రోజులు. స్పిరిచువల్ కనెక్షన్ ఎక్కువగా ఉంటుంది. మీరు ఏదైనా దైవాన్ని తలుచుకుంటే ఏదో రూపంలో ఆయన పలికినట్టు మీకు అనిపిస్తుంది, ఇండికేషన్స్ అలా వస్తాయి. ఇది సీనియర్ సిటిజన్స్కి. ఈ వారం మధ్యలో అంటే 6, 7, 8 తారీఖుల్లో ఈ 6, 7, 8 తారీఖుల్లో ఉద్యోగస్తులకి చాలా మంచి శుభ సమయం. ఏదైనా ఒక మంచి గుడ్ న్యూస్, స్వీట్ న్యూస్ వినడానికి చక్కటి అవకాశం ఉంది. డబ్బు పరంగానే డెఫినెట్గా అది లీడ్ అవుతుంది. అలాగే విద్యార్థినులకి చాలా బాగా ఉంటుంది మధ్యలో. ఈ మధ్యలో ఎలా ఉంటుందంటే 6, 7, 8 తారీఖుల్లో అంటే మీకున్న గోచార గ్రహస్థితుల రీత్యా మీకు ఎల్డర్ సిబ్లింగ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి చాలా బాగా ఉంటుంది. అలాగే మీ ఫ్రెండ్స్ తోటి మీరు చాలా చక్కగా చిల్ అవుతారు. ఏదైనా పాకెట్ మనీ ఎక్కువగా రూట్ అవుతుంది మీ పేరెంట్స్ నుంచి, లేదంటే ఏదైనా ఒక మంచి గిఫ్ట్ ఎవరి దగ్గర నుంచి అయినా మీకు వస్తుంది. ఇదే మీరు సీనియర్ సిటిజన్స్ అనుకోండి, సీనియర్ సిటిజన్స్ అంటే సొసైటీలో అందరితోటి ఎక్కువ టైం, మీరు ఎవరితో అయితే ఎక్కువ టైం స్పెండ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళతో మీరు టైం స్పెండ్ చేయగలుగుతారు. అది మీకు చాలా తృప్తినిస్తుంది. అది మీ పిల్లల ఎవరైనా సరే టైం మీరు ఎక్కువగా ఎవరితో అయితే స్పెండ్ చేయాలనుకుంటారో వాళ్ళతోటి చక్కగా స్పెండ్ చేయగలుగుతారు. గౌరవ మర్యాదలు మధ్యలో 3 రోజులు కూడా అందరికీ, అంటే చిన్న లేదు పెద్ద వయసు వారు అందరికీ వరకు అందరికీ కూడా చాలా బాగా ఉంటుంది. ఇంకా లాస్ట్ చివరి 2 రోజులు అంటే 9వ తారీఖు, 10వ తారీఖు ఈ 2 రోజులు ఎలా ఉంటుందంటేనండి, మీకు ఆర్థికంగా కొంచెం క్లమ్జీనెస్ అనిపిస్తుంది. అంటే ఈ పరిస్థితులన్నీ కొంచెం ఎలా ఉన్నాయి, కొంచెం భయం ఉంటుంది ఆర్థికంగా. అలాగే మీకు ఎల్డర్ సిబ్లింగ్స్ ఉంటాయి, లేదా మీ ఫ్రెండ్స్ తోటే మీకు అవమానాలు ఉంటాయి. మీ ఎల్డర్ సిబ్లింగ్స్ వల్ల మీకు అవమానాలు ఎదురవుతాయి. ఇదన్నా ఉంటుంది, లేదా ఫైనాన్షియల్గా అయినా స్లైట్గా స్ట్రెస్ ఉంటుంది. ఈ 2 రోజుల్లో ఏదన్నా ఒకటి జరగడానికి అవకాశం ఉంది. ఇవి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు వృశ్చిక రాశి అలాగే వృశ్చిక లగ్నంలో పుట్టిన వాళ్ళకి, ధనుసు రాశి అలాగే ధనుర్ లగ్నంలో పుట్టిన వాళ్ళకి. మొదటి 2 రోజులు ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కొంచెం ఫీవర్ ఇలాంటివి తలెత్తడానికి అవకాశం ఉంది. ఉష్ణానికి సంబంధించిన ఇబ్బందులు ఏవైనా తలెత్తుతాయి మొదటి 2 రోజులు. అలాగే ఒకవేళ మీరు విద్యార్థినులు అయితే కనుక చదువులో కొంచెం తెలియకుండానే స్లో అయిపోతారు. మీకు తెలియకుండానే టైం వేస్ట్ చేస్తున్నానన్న భావన లోపల ఎక్కువగా ఉంటుంది. ఇదే మీరు సీనియర్ సిటిజన్స్ అయితే మీకు ఏం అప్లికేబిలిటీ లేదు, నార్మల్గానే ఉంది. మీకేమీ పెద్ద హెల్త్ ప్రాబ్లమ్స్ అలా ఏమి ఉండలేదు గోచార గ్రహస్థితుల రీత్యా. మధ్యలో 3 రోజులు అంటే 6, 7, 8 తారీఖుల్లో, ఈ వారం 6, 7, 8 తారీఖుల్లో ఈ ధనుసు రాశిలో పుట్టిన ఉద్యోగస్తులకి చాలా అనుకూలంగా ఉంది. చాలా మంచి శుభ సమయము. అలాగే వ్యాపారస్తులకి కూడా శుభ సమయం. ఇద్దరికి కూడా చాలా చక్కటి శుభ సమయము ఈ వారం మధ్యలో 6, 7, 8 తారీఖుల్లో జరుగుతుంది. 6, 7, 8 తారీఖుల్లో ఏదైనా కాంట్రాక్ట్స్ ఫైనలైజ్ అవుతాయి. పెండింగ్ వర్క్స్ అన్నీ కూడా మెటీరియలైజ్ అవుతాయి, మేనిఫెస్ట్ అవుతాయి. ఏదన్నా అంటే ల్యాండ్స్ కానీ ఏమన్నా కొనాలనుకుంటే వాటికి చక్కగా అడుగులు పడతాయి. ఇలాగా ప్రతి విషయంలో కూడా అనుకూలతలు ఉంటుంది. 6, 7, 8 తారీఖుల్లో బాగుంటుంది. అయితే ఈ విద్యార్థినులకి ఈ సమయంలో మనం తీసుకుంటే
6, 7, 8 తారీఖుల్లో మనం తీసుకుంటే కనుక వాళ్ళకి కాంపిటేటివ్ సక్సెస్ చాలా చక్కగా ఉంటుంది. వాళ్ళకి ఇంట్లో ఆనందకరమైన వాతావరణం చాలా బాగా ఉంటుంది. హ్యాపీ స్టేట్లో వాళ్ళు ఉంటారు విద్యార్థులు. ఇదే సీనియర్ సిటిజన్స్కి మనం తీసుకుంటే సీనియర్ సిటిజన్స్కి డబ్బు పరంగా, ఆదాయపరంగా పిల్లల నుంచి డబ్బులు రావడం, లేదా మీరు వెయిట్ చేస్తున్న అమౌంట్స్ రావడము, ఇది కూడా కాకపోతే కనుక ఏదైనా మీకు మనీ పరంగా ఆదాయపరంగా చాలా బాగా ఉంటుంది. అది పిల్లల ద్వారా రావచ్చు, లేదా మీరు అంతకుముందు కొనుక్కున్న స్థలాలు కావచ్చు, వ్యాపారాలు కావచ్చు, ఆ వ్యాపారం పెరగడం వల్ల కావచ్చు, వీటి వల్ల మీరు బెనిఫిట్ అవుతారు మధ్యలో 3 రోజులు. అలాగే చివరి 2 రోజులు ఎలా ఉంటుందంటే మీకు సొసైటీలో కొంచెము గౌరవ మర్యాదలు తగ్గినట్లు అనిపిస్తుంది. మిమ్మల్ని అందరూ చిన్నచూపు చూస్తున్నారేమో అనిపిస్తుంది. మీరు ఉద్యోగస్తులైనా వ్యాపారస్తులైనా సేమ్ అదే పాయింట్ వర్తిస్తుంది. ఎందుకు ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లో కూర్చుంటే హాయిగా ఉంటుందేమో కృష్ణారామ అనుకుంటే అనిపిస్తుంది చివరి 2 రోజులు. అసలు ఎవరితో కలవద్దు అని అనిపించేంత తెక్కొచ్చేస్తుంది మీకు తెలియకుండానే. అంతటి టెస్టింగ్ పరిస్థితులు మీకు బయట చివరి 2 రోజులు ఎదురవుతాయి. ఇదే విద్యార్థులకి చెప్పాలంటే విద్యార్థులు ఈ సమయంలోనే కొంచెం దుందుర్కుగా ఉంటారు తెలియకుండా. అంటే మీరు ధనుసు లగ్నంలో పుట్టి ఉంటాయి. సో అందరి చేత స్టేట్మెంట్స్ ఇప్పించుకుంటారు, వీళ్ళు ఇంత వాళ్ళు ఇంత అన్నట్లు అలా చెప్తారు మీ చుట్టూ ఉన్నవాళ్ళు. ఇది అది అయితే ఆ తర్వాత సీనియర్ సిటిజన్స్కి అంతా బాగుంది. సీనియర్ సిటిజన్స్కి ఎలాంటి ఇబ్బంది లేదు, అంతా కూడా నార్మల్గా మరియు న్యూట్రల్గా ఉంది. ఇది ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు ధనుసు రాశి, అలాగే ధనుసు లగ్నంలో పుట్టిన వాళ్ళకి. మకర రాశి మరియు మకర లగ్నంలో పుట్టిన వాళ్ళకి వారం మొదటి 2 రోజులు వ్యాపారం చేసే వాళ్ళకి సూపర్ పీరియడ్, చాలా బాగుంది. మంచి ట్రాన్సాక్షన్స్, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ బాగా పడతాయి. మీకు తృప్తి కలిగే విధంగా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఈ వారం 2 రోజులు చోటు చేసుకుంటాయి. చాలా సంతోషం అనిపిస్తుంది. మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది, మీ మీద మీకు కాన్ఫిడెన్స్ చాలా పెరుగుతుంది. ఈ విధంగా మీకు ఫైనాన్షియల్ ఫ్లోటింగ్ మొదటి 2 రోజులు చాలా అంటే చాలా బాగా ఉంటుంది. అయితే ఈ సమయంలో మకర రాశిలో ఎవరైనా విద్యార్థులు ఉంటే కనుక మీరు వివాహ ప్రయత్నాలు, అంటే చదువు అయిపోతుంది ఇంకా వివాహ ప్రయత్నాలు చేద్దామని అనుకుంటే దానికి అనుకూలంగా ఉంది. ఒకవేళ వివాహ ప్రయత్నాలు ఏం చేయట్లేదు అని అనుకుంటే కొంచెం ఎక్కువగా మీరు ఏదైనా ఒక జర్నీ చేయాల్సి వస్తారు. దానివల్ల మీకు ఒక ఎనర్జీస్ బూస్టప్ అయిపోతాయి. చదువుకోవడానికి ఒక రకంగా బూస్టప్గా ఉంటుంది అది. అలాగే సీనియర్ సిటిజన్స్కి ఇప్పుడు ఎప్పుడైనా పిల్లలకి స్కూల్స్, కాలేజెస్ స్టార్ట్ అవ్వడానికి ముందే తల్లిదండ్రులు ఏం చేస్తారు, ఒక ట్రిప్కి తీసుకెళ్తారు. అది వాళ్ళకి ఎనర్జీస్ బూస్టప్ అవుతాయి. అలా అనుకోకుండా ఏదైనా మీరు కనుక మకర రాశిలో పుట్టిన విద్యార్థులు అయితే ఏదైనా గెట్ టుగెదర్ లేదా ఎక్కడికైనా వెళ్ళాల్సి వస్తారు. దానివల్ల ఏంటంటే మీరు ఆ టైంలో చిల్ అవుతారు, ఎనర్జీస్ బూస్టప్ అవుతాయి. ఇదే సీనియర్ సిటిజన్స్ ఎవరైనా మకర రాశిలో పుట్టిన వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది. మొదటి 2 రోజులు ఫ్రీ ఫ్లోగా అనిపిస్తుంది, మనశ్శాంతిగా అనిపిస్తుంది. ఇంకా మధ్యలో 3 రోజులు మకర రాశి మకర లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఫినాన్షియల్ ట్రాన్స్ఫర్మేషన్స్ కొంచెం ఎక్కువగా జరుగుతాయి. అయితే ఈ ఫినాన్షియల్ ట్రాన్స్ఫర్మేషన్స్ జరగడానికి ముందుగా ఒక చిన్న అన్కండిషనల్ థింగ్ ఒకటి జరుగుతుంది. అన్కండిషనల్ థింగ్ అంటే మీకు ఏదైనా ఒకటి చిన్నగా బాధపడే అంశం ఒకటి చోటు చేసుకుంటుంది. అది మీకు ఎవరితోనా సరిపడక కావచ్చు, ఏదైనా ఏ గ్రౌండ్లో అయినా సరే ఒక బాధపడే అంశం చోటు చేసుకుంటుంది. ఇది ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు ఇద్దరికీ వర్తిస్తుంది. ఈ బాధపడే అంశము ఎలా ఉంటుందంటే ఇప్పుడు బాధపడ్డా తర్వాత అది మీకు అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. అంటే దానివల్ల మీకు కొంచెం కర్మదోషం తొలగిపోతుంది, తద్వారా మీకు అదృష్టం రావడానికి ఇది జరుగుతుంది. ఇది ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి. ఇదే విద్యార్థినులకైతే స్నేహితులతో అవమానం జరుగుతుంది, లేదా కజిన్స్తో అవమానం జరుగుతుంది. ఇదే సీనియర్ సిటిజన్స్ అయితే వాళ్ళకి ఏమీ అప్లికేబిలిటీ లేదు, నార్మల్గానే ఉంటుంది. మధ్యలో 3 రోజులు ప్లస్ ఉండదు, మైనస్ ఉండదు. ఇదే వారం చివరి 2 రోజులు అంటే 9వ తారీఖు అలాగే 10వ తారీఖు ఈ వారం చివరి రోజుల్లో మీకు అనుకూలంగా ఉండదు, ప్రతికూలంగా ఉండదు, నార్మల్గానే ఉంటుంది. మీ జన్మజాతకాన్ని అనుసరించి వెళ్తుంది. ఎందుకంటే గోచారంలో ప్లస్ లేదు, మైనస్ లేదు. అందుకని మీ గోచారంలో అంటే మీకు మీ జన్మజాతకం ఎలా ఉందో అలానే వెళ్తుంది. ఇది విద్యార్థులకి, ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, సీనియర్ సిటిజన్స్కి అందరికీ కూడా ఈ వారం ఈ విషయం చివరి 2 రోజుల అప్లికేబిలిటీ ఉంటుంది. ఈ వారం మకర రాశి మకర లగ్నంలో పుట్టిన వాళ్ళకి
పెద్దగా హెల్త్ డిజార్డర్స్ అయితే గోచారంలో చూపించట్లేదు. ఇవి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు మకర రాశి మరియు మకర లగ్నాల్లో పుట్టిన వాళ్ళకి. కుంభరాశి మరియు కుంభలగ్నంలో పుట్టిన వాళ్ళకి మొదటి 2 రోజులు కొంచెము అందరితో మాట్లాడేటప్పుడు లేదా మీ స్పౌస్ తోటి, జీవిత భాగస్వామి లేదా మీ వ్యాపార భాగస్వామి ఎవరితోటైనా సరే కొంచెం హీటెడ్ ఆర్గ్యుమెంట్స్, డిస్ప్యూట్స్ ఇలాంటివి ఉంటాయి. అవేవి నిలబడవు, మొదటి 2 రోజులే ఉంటాయి. లేదా మీకు గవర్నమెంట్కి సంబంధించిన వ్యవహారాలు ఎవరితోనో డీల్ చేస్తుంటాయి. ఆ గవర్నమెంట్కి సంబంధించిన పెద్ద తలకాయలతోటి లేదా మీరు హై ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ మధ్య ఉంటే ఆ హై ఇన్ఫ్లుయెన్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళతోటి స్లైట్గా మనస్పర్ధలు మొదటి 2 రోజులు వస్తాయి. లేదా ఇదేం కాకపోతే మీ జీవిత భాగస్వామితోటి మనస్పర్ధలు మొదటి 2 రోజులు వస్తాయి. ఇక్కడ అంటే ఇది ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి ఈ విషయం వర్తిస్తుంది. విద్యార్థినులకు ఎలా ఉంటుందంటే మొదటి 2 రోజులు కొంచెం మీ తండ్రి గారితోటి మీకు ఆర్గ్యుమెంట్స్ ఎక్కువగా ఉంటాయి. తండ్రి గారు చెప్పిన మాటను పెడచెవిన పెట్టే అవకాశం ఉంది. అది పెడచెవిన పెట్టకూడదు. ఇదొకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. అంతకుమించి ఇంకేం లేదు. అండ్ సీనియర్ సిటిజన్స్కి మనం చూస్తే కనుక ఈ వారం మొదటి 2 రోజులు కూడా మీకు ఏమన్నా గవర్నమెంట్కి సంబంధించిన పనులు ఏమన్నా అవ్వాలన్నా, ఎరియర్స్ ఇలాంటివి ఏమన్నా ఉంటే కనుక మీకు ఈ టైంలో తీవ్రంగా అసంతృప్తి ఉంటుంది. ఏంటి పనులు ఎక్కడికి కదలకుండా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్లుంది అని చెప్పి చాలా బాధపడతారు. ఇది సీనియర్ సిటిజన్స్కి మొదటి 2 రోజులు. అలాగే మధ్యలో 2 రోజులు అంటే 6, 7, 8 తారీఖుల్లో ఈ రోజుల్లో మీకు చాలా బాగా ఉంటుంది. ఆరోగ్యం పరంగా చాలా బాగా ఉంటుంది. ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి ఆదాయపరంగా చాలా అనుకూలమైన సమయము. ఆదాయపరంగా అనుకూలమైన సమయము, అలాగే ఆదాయపరంగా ఒక రకంగా ప్లస్ మోడ్లోకి వెళ్ళే అవకాశం కూడా మీకు ఈ వారం మధ్యలో గోచార గ్రహస్థితులు కలగజేస్తున్నాయి. సో ఏదైనా ఈ వారం మధ్యలో ఒక మంచి పాజిటివ్ థింగ్ అయితే చోటు చేసుకుంటుంది. పాజిటివ్ చేంజ్ ఒకటి డెఫినెట్గా చోటు చేసుకుంటుంది ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి ఇద్దరికి కూడా. ఇదే విద్యార్థులు అయితే మీరు కుంభరాశి, కుంభలగ్నంలో పుట్టి ఉంటే కనుక చదువు విషయంలో కొంచెం చిల్ అవుతారు. ఎందుకంటే మీకు సబ్జెక్టు బాగా అర్థమైపోతుంది. సో ఎక్కువగా టెన్షన్ పడకుండా చిల్ అయ్యే అవకాశం ఈ వారం మధ్యలో ఉంది మీ అందరికీ కూడా, విద్యార్థులకి. ఇదే మనం సీనియర్ సిటిజన్స్కి తీసుకుంటే కనుక సీనియర్ సిటిజన్స్కి అనుకూలంగానే ఉంది, పెద్దగా ఇబ్బందులు లేవు. అలాగే సీనియర్ సిటిజన్స్కి ఈ వారం మధ్యలో ఏదైనా ఒక గుడ్ న్యూస్ వాళ్ళు వింటారు. ఈ వారం చివర్లో వివాహ ప్రయత్నాలు ఏవీ చేయకూడదు. మీకు వివాహం అయ్యి ఉంటే మీ జీవిత భాగస్వామితో డిస్ప్యూట్స్ రావచ్చు, లేదా వారి హెల్త్ దెబ్బతినచ్చు. అలాగే దాంతోపాటు బిజినెస్ చేసేవాళ్ళు కూడా కొంచెం జాగరూకులై ఉండాలి. ఈ వారం లాస్ట్లో 2 రోజులు ఉంటే కనుక పెద్దగా ఇబ్బంది లేకుండా చక్కగా వెళ్తారు. ఈ వారం ద్వాదశ రాశుల వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారము. బుధ భగవానుడు వక్రించడం వల్ల ఒక చిన్న నామాన్ని సింపుల్గా ప్రతిరోజు ధ్యానించడం వల్ల, జపించడం వల్ల చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి. ఈ నామాన్ని మీరు సర్వకాల సర్వావస్థల్లో చేసుకోవచ్చు. మీరు ఆడవాళ్ళైతే పీరియడ్లో ఉన్న మనసులో జపించుకోవచ్చు, లేదా బాత్రూమ్కి వెళ్ళొచ్చారు జపించుకోవచ్చు, అప్పుడే నిద్ర లేచి కూర్చున్నారు జపించుకోవచ్చు, రాత్రిపూట పడుకొని ఉన్నారు జపించుకోవచ్చు. ఏ టైంలో అయినా సరే మనసులో జపించుకోవడానికి నామానికి ఎలాంటి తప్పు ఉండదు. నామ సంకీర్తనం ఒక యజ్ఞం ఈ కలియుగంలో. ఈ నామాన్ని ఇప్పుడు మనం తెలుసుకోబోయే నామాన్ని జపించడానికి ప్రయత్నించండి. ఆ నామం వచ్చేసేసి హరే రామకృష్ణ, హరే రామకృష్ణ, హరే రామకృష్ణ. ఈ నామాన్ని మీరు ఈ వారం అంతా కూడా ఎప్పుడు కూడా ఈ నామం జపిస్తే చాలా మంచిది. ఈ నామం యొక్క అర్థం ఒకసారి నేను వివరిస్తాను. మన జన్మజాతకంలో లగ్నము, రాశి, అలాగే సూర్యుడు ఉన్న రాశి, ఈ 3 ఎవరికైతే బలంగా ఉంటాయో వాళ్ళకి ఉన్న యోగాలన్నీ కూడా వాళ్ళు అనుభవించగలుగుతారు. ఈ 3 ఒకటి పాడైపోయినా, లేదా ఈ 2 పాడైపోయినా, 3టికి 3 పాడైపోయినా కొన్ని మనం అందుకోలేం. ఇది ఎలా ఉంటుందంటే కొంతమందికి వాళ్ళకి ఆస్తి ఉంటుంది, ఎక్కడో ఒక చోట ఆస్తి ఉంటుంది, కానీ ఒక్కనాడు కూడా పాపం దాన్ని అనుభవించరు. అది కబ్జాల్లోకి వెళ్ళిపోవడమో, లేదా ఏదైనా ఇష్యూస్లో ఉండడమో ఇలాగా ఉంటుంది.
ఉండి ఉపయోగం లేదు, లేకపోతే కనీసం మనశ్శాంతంగా ఉండేది లేదు అన్న బాధ ఒకటే ఉండేది. ఉండి అనుభవించలేకపోతున్నందువల్ల ఇంకా బాధ ఎక్కువగా ఉంది. అంటే ఇది జస్ట్ మీకు ఎగ్జాంపుల్కి అర్థం అవ్వడానికి మాత్రమే చెప్తున్నాను. సపోజ్ ఎవరికైనా షుగర్ ఉందనుకోండి, వాళ్ళ ఇంట్లో అసలు వాళ్ళకి కొనుక్కునే స్తోమత చాలా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళ ఇంట్లో అన్ని స్వీట్స్ ఉంటాయి, కానీ తినగలరా చెప్పండి? తినలేరు. సో అంటే మీకు ఎగ్జాంపుల్గా అర్థం అవ్వడం కోసమే చెప్తున్నా. ఎప్పుడు ఇలాంటివి తటస్థిస్తాయి? లగ్నము, చంద్రబలము, సూర్యబలం, ఈ 3 ఎవరికైతే బ్యాలెన్స్డ్గా ఉండవో, ఎవరికైతే ఇంబ్యాలెన్స్గా ఉంటుందో వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకని లగ్నాన్ని, చంద్రబలాన్ని, సూర్యబలాన్ని పెంపొందించుకోవాలి. అలా పెంపొందించుకోవాలంటే హరే రామ కృష్ణ ఈ నామం అత్యద్భుతంగా పనిచేస్తుంది. హరే అని జపించడం వల్ల మనకి లగ్న శుద్ధి కలుగుతుంది. రామ అని జపించడం వల్ల చంద్రబలం పెరుగుతుంది. రామ అని జపించడం వల్ల సూర్యబలం పెరుగుతుంది. అంటే సూర్యనారాయణమూర్తి ఏ రాసి ఉంటే ఆ రాశి బలోపేతం అవుతుంది. కృష్ణ అనడం వల్ల చంద్రబలం పెరుగుతుంది. లగ్నం సూర్యచంద్రుల బలం పెరగడం వల్ల జాతకంలో ఉన్న అన్ని యోగాలు మనకు అనుభవయోగ్యంలోకి వస్తాయి. అనుభవయోగ్యంలోకి రానివి ఎన్నుంటే ఏం ఉపయోగము? ఇప్పుడు కొంతమంది చాలా డబ్బులు సంపాదించేస్తారు. వాళ్ళు 30 ఏళ్ళు వచ్చేప్పటికి లైఫ్లో ఒక తరం కాదు ఇంకో తరం కూడా సెటిల్ అవ్వడానికి కావాల్సినంత డబ్బు ఉంటుంది, కానీ మిడిల్ డ్రాప్ చేసేస్తారు వాళ్ళ లైఫ్ని పాపం. అప్పుడు ఉపయోగం ఏముంది చెప్పండి? అంత కష్టపడి సంపాదించుకొని పరుల పాలు, అంటే వాళ్ళే అనుకోండి, వీళ్ళైతే ఏం అనుభవించారు కదా. సో ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ నామము ఎంత పవర్ఫుల్లో మీకు అర్థం కావడానికి చెప్తున్నాను అంతే, అంతకుమించి వేరే ఏం లేదు. ఈ నామాన్ని ఇప్పుడు తెలిస్తే ఇంకా ఎక్కువ భక్తి శ్రద్ధలతో చేస్తారన్న ఉద్దేశంతో ఇది చెప్తున్నాను. హరే రామకృష్ణ అనే నామాన్ని జపించండి, చాలా చక్కటి సత్ఫలితాన్ని. దీనికి ఏ టైంలో అయినా జపించుకోవచ్చండి. మీరు ఏ పనులు చేస్తున్నా మీ పనులు ఆపుకోకుండా మీ పనులు చేసుకుంటే, ఇప్పుడు కంప్యూటర్లో వర్క్ చేస్తుంటారు, మైండ్ ఖాళీగా ఉంటుంది కదా, చక్కగా మనసులో ఆ నామాన్ని జపించుకుంటే మీ పనులు మీరు చేసుకోండి. ఎవరితోనో మాట్లాడేటప్పుడే మనకి నామజపానికి అవకాశం ఉండదు, మాట్లాడుతున్నప్పుడు మనం జపించలేం. కాబట్టి బాగా ప్రాక్టీస్ అయిపోయినప్పుడు మాట్లాడుతున్నా కూడా వాళ్ళకి లోపల ఇన్నర్ జపం జరుగుతూనే ఉంటుంది. అలా అందుకే వీలైనంత వరకు మౌనాన్ని పాటించమని మన పెద్దలు చెప్తూ ఉంటారు, సాధువులు అవే చెప్తూ ఉంటారు, మన ఋషులు కూడా అదే చెప్పారు. సో ఇన్నర్ జపం చేస్తూ ఉంటే చాలా మంచి ఫలితాలు వస్తాయి. అలా ఈ వారము హరే రామకృష్ణ అన్న నామాన్ని పట్టుకోవడం వల్ల ఈ వారం అనే కాదు, అన్ని రాబోయే రోజుల్లో కూడా చాలా సత్వరమైన ఫలితాలు మీకు వస్తాయి, చాలా మంచి ఫలితాలు వస్తాయి. అసలు ఈ నామాన్ని మీరు అసలు ఈ వారం అంతా ఛాన్స్ చేసి చూడండి, తర్వాత మీరే వదిలిపెట్టాలన్నా వదిలిపెట్టలేరు. అంతటి చక్కటి సత్ఫలితాన్ని నిస్సందేహంగా స్థితికారకుడైన శ్రీమన్నారాయణుడు, లక్ష్మీనారాయణుడు, జానకీ వల్లభుడు, రుక్మిణి సతుడు, వీళ్ళందరూ కూడా మనకి చక్కగా ప్రసాదిస్తారు. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. శ్రీవారి పాదాలని పట్టుకుందాం, మనందరం కూడా సన్మంగళాన్ని పొందుదాం. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.